హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రిలీజ్ కి ఇంకా డిలే అవుతా అంటున్న టాక్సిక్ ఫిల్మ్ డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపెట్టిన పెద్దిగాడు 90% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారన్న బాలి. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్వ్యూలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్త ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ర్యాపో 23rd మూవీకి సంబంధించి చాలా కేర్ తీసుకుంటున్నాడు రామ్. తనే ఓన్ డైరెక్షన్ లో సినిమా రావడంతో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా చాలా కేర్ తీసుకుని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు ఈ సినిమాటోగ్రఫీకి నేషనల్ అవార్డు విన్నర్ తిరునైతే ఓకే చేసుకున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానంటున్నాడు రామ్. చూడాలి లాస్ట్ కి క్యాస్ట్ అండ్ క్రూ ఎలా ఉంటుందో. ఓ పక్క పెద్ద దుమ్ము దులిపిస్తుంటే మరోపక్క జూన్ 11న వస్తానంటుంది సింగితం ఫిలిం. ఇక ఇదే మంత్ లో సమంత అఖిల్ సినిమాలు కూడా ఉండగా వాటికంటే ముందే పెద్దకి చాలా దగ్గరగా వస్తుంది ఈ ఫిలిం. 90 ఏళ్లు దాటిన ఒక డైరెక్టర్ ఫ్యూచరిస్టిక్ గా తీసిన ఫిలిం. చూడాలి ఎలా ఉంటుందో. ఒకవేళ ఈ సినిమా హిట్ అయింది అంటే ఫ్యూచర్ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టే. విజయ్ దేవరకొండ నెక్స్ట్ రిలీజ్ కాబోయేది రణబాలి ఫిలిం. ఈ సినిమా రీసెంట్ గా 100 days షూటింగ్ ని కంప్లీట్ చేసుకోగా ఈ 100 days షూటింగ్ తో ఏం జరిగింది అంటే 90% షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకో 10% బ్యాలెన్స్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే డేట్ ని అనౌన్స్ చేస్తారు. ఇది 1954 to 1978 మధ్యలో బ్రిటిష్ వాళ్ళు పాలించిన కాలం నాటి రియల్ గా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని చేస్తున్న ఆ ఫిలిం. ఒక హీరో పాన్ ఇండియా హిట్ కొట్టాక పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత హ్యూజ్ ఫ్యాన్ బేస్ వచ్చిన తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తీసుకోవడం అనేది చాలా రాంగ్. ఇంకో 5 ఏళ్ళు అయితే ఒక జనరేషన్ కూడా మారిపోతుంది. అండ్ ఇప్పటికీ కూడా సోలో హీరోగా సినిమా లేదు. యష్ నుంచి నెక్స్ట్ రాబోయేది రామాయణ ఫిలిం. మరి టాక్సిక్ ఎప్పుడు అంటే ఇయర్ వచ్చేలా కనిపించట్లేదు. దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కే షిఫ్ట్ కొట్టబోతున్నారు. చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ చాలా 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 భారీగా కనిపిస్తుంది. విజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ గా వారణాసి గురించి మాట్లాడుతూ సినిమాలో ఒక 30 minutes కుంభకర్ణుడితో ఉండే ఒక 30 minutes యాక్షన్ సీన్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని చెప్తున్నారు. అది ఎలానో హైలైట్ గానే ఉంటుంది. బట్ ట్రూ ఐమాక్స్ లో చూసిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ రావడం పక్కా. అండ్ అందుకు సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియన్ సినిమా గతి స్థితి మార్చబోతుందని ఇన్సైడ్ టాక్. ఇక మరొక పక్క బుచ్చిబాబు కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గారికి ఒక కథ చెప్పా, అది ఫైనల్ అవ్వాల్సి ఉంది అని చెప్పడంతో అందరూ కూడా సినిమా ఫైనల్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే పెద్ద సినిమా రిజల్ట్ అలా ఉంది. ఇక పెద్ద విషయానికి వస్తే డే 3 మరొకసారి ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోయింది. తెలుగు స్టేట్స్ లో రంగస్థలం రన్నింగ్ గుర్తు చేసే విధంగా పర్ఫామ్ చేస్తుంది ఈ సినిమా. కేవలం కోస్టల్ ఆంధ్ర నుంచి నిన్న 7.5 కోట్ల షేర్ నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు ర్యాంపేజ్ ఎలా ఉందో. ఉత్తరాంధ్రలో 2 కోట్ల పైన షేర్, సీడెల్లో 2 కోట్ల పైన షేర్ ని మరొకసారి అందుకుంది. ఇక నైజాంలో 7 కోట్ల షేర్ ని మరొకసారి దాటేయడంతో తెలుగు స్టేట్స్ లో 15 కోట్ల షేర్ మార్క్ ని మరొకసారి అందుకుంది. కొత్త డైరెక్టర్ అవుట్డేటెడ్ కాబోతున్న మ్యూజిక్ డైరెక్టర్. రిలీజ్ కు ముందు హ్యూజ్ నెగిటివిటీ అయినా కూడా ఇంతలా కుడుతుందంటే కంటెంట్ మ్యాటర్స్. అలానే డెడ్ సీజన్ కూడా నడుస్తూ ఉండడం వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. హిందీలో డే 2 రేంజ్ లోనే డే 3 పర్ఫార్మెన్స్ ఉండగా ఓవర్సీస్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఇది రంగస్థలం RRR గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ కి 4th 200 crore ఫిలిం. మరి 3 days బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దాట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వారణాసి డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.